సో హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ మనం న్యాచురల్గా ఇమ్యూనిటీని పెంచడం కోసం 5 రకాల టిప్స్ని తెలుసుకున్నాం కదా. ఈ రిమైనింగ్ 5 టిప్స్ ఈ వీక్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో నెంబర్ 6 ఏంటంటే హైడ్రేట్ యువర్ బాడీ. ఓకే, సో చాలామంది చేసే తప్పు ఏంటంటే సఫిషియెంట్గా వాటర్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకుంటారు, కానీ తీసుకునే అమౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ టీ గ్లాస్తో తాగడం ఇది చేస్తుంటారు. సో మీకు తెలుసా ఒక రోజులో ఎంత వాటర్ తీసుకోవాలో? కనీసం 3 నుంచి 4 లీటర్లు ఒక రోజులో తీసుకోవాలి. సో నేను ఎలా డివైడ్ చేసుకుంటాను అంటే మార్నింగ్ 8 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు 4 బాటిల్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అని పెట్టుకుంటాను. 1 లీటర్ వాటర్ బాటిల్ని నా క్లినిక్లో కానీ లేకపోతే ఫుడ్ తినేటప్పుడు కానీ పెట్టుకుంటాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు ఎక్సర్సైజ్తో పాటు అండ్ బ్రేక్ఫాస్ట్తో పాటు 1 లీటర్ ఫ్లూయిడ్ తాగేస్తాను. తర్వాత 9:30, 10 నుంచి హాస్పిటల్లో లంచ్ తినేలోపు 1 బాటిల్ ఆఫ్ వాటర్ తాగేస్తాను. తర్వాత డిన్నర్ లోపు వరకు, మధ్యాహ్నం లంచ్ నుంచి డిన్నర్ లోపు ఇంకొక 1 లీటర్ ఆఫ్ వాటరు, డిన్నర్ టైం నుంచి నైట్ పడుకునే లోపు లేకపోతే మధ్యలో తాగినప్పుడు అలా ఒక 1 లీటర్ కంప్లీట్ చేస్తాను. సో టోటల్గా 3 to 4 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది కరెక్ట్గా నా బాడీకి వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి ఇండికేటర్ ఎలా అంటే మీ యూరిన్ ఎప్పుడు మీరు చెక్ చేసుకున్నా అది పసుపుగా రాకూడదు, లైట్ పేల్ ఎల్లోగా ఉండాలి. ఎప్పుడైనా పసుపుగా పడుతుందంటే మీరు ఎక్కువగా డీహైడ్రేట్ అయినట్టు అర్థం. ఈ హైడ్రేషన్ చేయడం వల్ల మన బాడీలో ఉండే టాక్సిన్స్, వేస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనం ఎంత మంచి ఫుడ్స్ తిన్నా కూడా ఆ బ్యాడ్ థింగ్స్ అన్నీ కూడా బాడీ నుంచి వెళ్ళాలి అంటే ఆ త్రూ వాటరే వెళ్ళాలి. కాబట్టి వాటర్ ఎంత సఫిషియెంట్గా తాగితే వాళ్ళు ఉండే చెడు పదార్థాలు, హానికర సబ్స్టెన్సెస్ అవన్నీ కూడా బాడీ నుంచి ఫాస్ట్గా బయటకు వెళ్తాయి. సో నెంబర్ 7 వచ్చేసరికి ఎక్సర్సైజ్. చాలామంది అనుకుంటారు ఎక్సర్సైజ్ చెయ్యాలా, నేను చేయలేను, నాకు టైం దొరకదు ఇలా అనుకుంటారు. సో అందరూ కూడా జిమ్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక రోజులో 45 మినిట్స్ ఒక వ్యసనంలా చేయాలి. అంటే ఈరోజు భోజనం చేయకపోతే నాకు రోజు గడవదు, అలాగే ఈరోజు ఎక్సర్సైజ్ చేయకపోతే నాకు డే కుదరదు అన్నట్టు ఉండాలి. ఓకే, దాన్ని ఏదో బాడీ పెంచడానికనో ఇంకోటి ఏదో చేయడానికనో మనం చేయకూడదు. జస్ట్ మన బాడీలో ఆ ఎక్సర్సైజ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే లైక్ వాకింగ్, స్పీడ్ వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ 45 మినిట్స్ మన జీవితంలో మన ఆరోగ్యం కోసం, మన ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం ఒక 45 మినిట్స్ మనం ఇవ్వలేమా? ఖచ్చితంగా ఇవ్వగలం. ఓకే, సో ఇవి చేయడం వల్ల ఇలాంటి ఎక్సర్సైజ్ ఇంట్లో ఉండే లేడీస్ కూడా చాలామంది జస్ట్ ఇది మాకు ఇంటి పనితోనే అయిపోతుంది అంటారు. అలా కాదు, వాళ్ళు ఏ పని చేసినా చెమట పట్టే విధంగా ఉండాలన్నమాట. అది మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే. జస్ట్ కూరగాయలు కట్ చేయడం, అంట్లు తోవడం వల్ల మీకు ఎక్సర్సైజ్ అని చెప్పలేం. ఓకే, మీకు చెమట పట్టాలి ఆ చేసే పని వల్ల. సో కాబట్టి అట్లీస్ట్ 45 మినిట్స్ తిన్న తర్వాత ఎప్పుడైనా సరే ఒక వాకింగ్ వెళ్ళడం, ఒక 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, అది పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా మీకు చేయడం వల్ల ఇది మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించి మీ ఇమ్యూనిటీని సహజంగా పెంచుతుంది. నెంబర్ 8, స్ట్రెస్ అనేది ఇప్పుడున్న కాలంలో చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే స్ట్రెస్ అంటే ఏంటి? మనం చేసే పని ఒత్తిడి ఎక్కువైపోవడం, లైక్ వర్క్ అవర్స్ ఎక్కువైపోవడం, ఓకే, చేయాల్సిన పని కంటే ఎక్కువగా శ్రమించడం, లేదా అన్యూజువల్ సిచ్యువేషన్స్ ఎదురవ్వడం, ఇవన్నీ కూడా ఏంటంటే మన బాడీని ఎక్స్ట్రా వర్క్ చేయడానికి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ కార్టిజాల్. ఈ కార్టిజాల్ అనే హార్మోను మనల్ని ఎక్స్ట్రా పని చేయడం. అంటే చూడండి, ఆఫీస్లో ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా పనిచేస్తాం, ఒక్కసారిగా ఇంటికి రాగానే చాలా నీరసంగా అయిపోతుంది. ఎందుకంటే ఆఫీస్లో ఉన్నప్పుడు అది డిమాండ్ చేస్తుంది మనం బాగా వర్క్ చేయాలని, లేదంటే మనం మంచి పేరు తెచ్చుకోవాలని. ఇలా అన్ని విషయాల మీద మనం ఎక్కువగా వర్క్ చేస్తాం. దానివల్ల ఏంటి, మనం తినే ఫుడ్ మనకుండే ఎక్స్ట్రా ఎబిలిటీ కంటే కూడా ఎక్కువగా కావాలి. కాబట్టి ఎనర్జీ సోర్సెస్, ఈ స్ట్రెస్ హార్మోన్స్ లైక్ కార్టిజోల్ అనేది బాడీలో రిలీజ్ అయ్యి అది మన ఎక్స్ట్రా రిసోర్సెస్ అన్నీ కూడా యూజ్ చేసుకొని మనం యాక్టివ్గా పనిచేసేలా చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేది ఎంత లెవెల్ పెరిగితే అవి ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తాయి, డెఫినెట్లీ ఒప్పుకుంటాం. కానీ బట్ వాటికి ఉండే సైడ్ ఎఫెక్ట్ ఏంటి? హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇమ్యూనిటీ తగ్గడం. తెలుసు కదా, స్టెరాయిడ్స్ అనేది ఎక్కువ కాలం వాడితే ఇదే వస్తుంది. సో ఈ స్టెరాయిడ్స్ బాడీలో న్యాచురల్గా రిలీజ్ అవుతాయి స్ట్రెస్ వల్ల. సో వీటిని తగ్గించుకోవాలి. ఎంత త్వరగా తగ్గించుకుంటే, ఎంత బాగా తగ్గించుకుంటే అంత మంచిది. సో ఈ తగ్గే విధానాలు ఏంటంటే మన యొక్క హార్మోన్ కండిషన్ని కంట్రోల్కి తీసుకురావడం. ఓకే, అది ఎలా అవుతుంది? యోగా, మెడిటేషన్, ఏదైనా సరే మనకు అభిరుచిగల వర్క్ని చేయడం, లైక్ పెయింటింగ్ చేయడం, స్టోరీ చదవడం, ఏదైనా సరే అది మనసుకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించాలి. ఓకే, దానివల్ల మన స్ట్రెస్ లెవెల్ తగ్గిపోవాలి. సో ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా అది మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, నెంబర్ 9. సో మనం తినే ఫుడ్లోనూ రకరకాల కైండ్ ఆఫ్ ఫుడ్స్ తింటాం, బట్ అందులో చాలా వరకు వైటమిన్స్, మినరల్స్ అనే డిఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది మన ఫుడ్స్లో. ఎందుకంటే చాలామంది
ఫ్రూట్స్ ఇలాంటి న్యాచురల్గా ఉండేవి ఎక్కువగా తీసుకోవడం తక్కువగా ఉంటుంది. ఓకే, నట్స్ ఇలాంటివి. సో దానివల్ల ఏంటి, వైటమిన్స్ మినరల్స్ అనేది తగ్గడం అన్నది కామన్. సో యూజువల్గా మనకు తెలిసిన ఫ్యాక్టే కదా, వైటమిన్ సి అన్నది చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో మెయిన్ ఇమ్యూనిటీని పెంచడం, చాలా రకాల డిసీజెస్ని తగ్గించడం చేస్తుంది. అలాగే మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ అన్న వేసుకోండి ఒకవేళ మీరు కానీ న్యాచురల్గా తీసుకునే ఫ్రూట్స్ అవి కూడా సఫిషియెంట్గా తీసుకోకపోతే. నెంబర్ 10, లిమిట్ సబ్స్టెన్స్ అబ్యూస్. అంటే స్మోకింగ్, ఇంకా లేదంటే టొబాకో చూయింగ్, ఇంకేమన్నా డ్రగ్స్ అవి కొంతమంది నవ్వడం కానీ టొబాకోని నవ్వడం కానీ చేస్తుంటారు. ఇలాంటివి స్టాప్ చేయండి. అండ్ ఆల్కహాల్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళు మోడరేట్ ఆల్కహాల్ నుంచి మైల్డ్ కానీ ఇలా సివియర్ నుంచి మోడరేట్ కానీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సో ఈ 10 పాయింట్స్ కానీ మీరు ఖచ్చితంగా పాటిస్తే మీరు ఎటువంటి న్యాచురల్ ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా వచ్చినా సరే కూడా మీ బాడీ తట్టుకునే శక్తి పెంచుకుంటుంది. అట్ ద సేమ్ టైం మీ ఏజింగ్ అన్నది కూడా తగ్గిస్తుంది. అందుకే మీరు ఎగ్జాంపుల్ ఇండియాలో వచ్చే డిసీజెస్ 30s 40sలోనే స్టార్ట్ అవుతాయి కంపేర్ టు జపనీస్ కానీ లేకపోతే యూరోపియన్స్ కానీ. ఎందుకంటే మన దగ్గర ఉండే హెల్తీ లివింగ్ లేకపోవడం వల్ల. సో ఇన్ని రకాల పద్ధతుల్లో మీ న్యాచురల్ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకొని ఇది మీకు అందరికీ హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ నలుగురికి తెలిసేలాగా. ఓకే, సీ యూ, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.